ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి, మహిళలకి, పెద్దలకి నా నమస్కారాలు. అలాగే స్టేజ్ని ఇంత అందంగా అలంకరించినటువంటి శేషగిరి గారికి, ఉమాకాంత్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు బిపి సుధాకర్ గారు, అమీర్ గారు, అలాగే ధనపాల జగన్ గారు, మా కౌన్సిలర్ వాదనపల్లి బాబు గారు, మండలాధ్యక్షులు దాశర్ బాబు గారు, అలాగే కటారి కృష్ణ గారు, ఇక మిగతా పెద్దలకి, అలాగే మన కాబోయే ఎమ్మెల్యే గారికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనము ఇంతకుముందు ఈ యొక్క వార్డు మెంబర్ 19వ వార్డు అందరూ కలిసికట్టుగా చరిత్ర సృష్టించామని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏదో అలా గెలిచిన వార్డు అయితే కాదు ఇది. ఒక పక్క అధికార మదంతో, డబ్బుతో, పోలీసు బలగాలతో ఒక పార్టీ ఒక పక్క, 40 సంవత్సరాల నుంచి చాలా స్ట్రాంగ్ బేస్తో టీడీపీ పార్టీ ఒక పక్క, వాళ్ళిద్దరినీ కాదని అత్యధిక మెజారిటీతో గెలిచిన వార్డు ఇది. ఎందుకంటే నేను పుట్టిన ఊరు ఇది, ఇక్కడ చిన్నప్పటి నుంచి తిరిగిన ఊరు, ఏదో ఒకటి చేయాలి ఊరికి అనే ఉద్దేశంతో మా శక్తికి మించే పనిచేశాం, శక్తికి మించే ఖర్చు చేశాం, శక్తికి మించే శ్రమ చేశాం. ప్రతి ఒక్కరిని ఊరు ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు, కమలాపురం కావచ్చు, కడప కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి దాదాపు 3 వారాల శ్రమ తీసుకున్నారు. ఈ శ్రమలో చాలా మంది పాలు పంచుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు కానీ, మణివర్మ గారు కానీ, జయరామ్ గారు, వాదనపల్లి బాబు గారు, ఇలా ప్రతి ఒక్కరూ 3 వారాలు శ్రమించారు. వాళ్ళందరికీ మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియవలసిందిగా కోరుచున్నాం. అయితే ఇంత గట్టిగా మేము గెలిచిన తర్వాత అది స్టేట్ వైడ్ పాపులర్ అయిపోయి టైఅప్ కావడము, ఆ రోజు మా అధిష్టాన సూచన ప్రకారం మేము తటస్థంగా ఉండమని చెప్పారు. ఆ రోజైతే అన్నగారు చెప్పారు, నాకు కూడా చాలా బాధ వేసింది. ఒక పక్క అన్నగారికి సపోర్ట్ చేయాలని ఉన్నా, ఆయన ఆ రోజు టైఅప్ అయింది. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే రోజు అన్నగారు ఫోన్ చేశారు, ఒకసారి చేయొత్తు అది ఇదని. ఓ పక్క బాధపడుతూనే నేను ఆ వీడియో చేయాల్సి వచ్చింది. మా పార్టీ అధిష్టానం ప్రకారం, సూచనల ప్రకారము మేము ఎవరికి మద్దతు పలకలేకున్నామని. కానీ ఈరోజు మా అధిష్టానమే చెప్పింది సుధాకర్ అన్నకు సపోర్ట్ చేయమని చెప్పి. అందుకే నేను చాలా హానెస్ట్గా, చాలా గట్టిగా ఉన్నాను. ఈయనను ఎలాగైనా సరే నా వంతు కృషి శక్తికి మించే చేయాలని నేను గట్టిగా డిసైడ్ అయ్యాం. కానీ ఇంత కష్టపడి 19వ వార్డుని గెలిపిస్తే ఇంట్లో వాడే పెట్టరా కంట్లో పుల్ల అని మాతో తిరిగిన వాళ్ళే డబ్బులు కాసిపడి, మద్యానికి కాసిపడి మేమేదో ఒక ఇల్లు కట్టించుకుంటా ఉంటే, మా నాన్నకు పంట డబ్బులు బాగా వచ్చి ఇల్లు కట్టించుకుంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారేమో, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారేమో అని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు గ్రామస్తులకు ముందే చెప్తున్నా, ఇక్కడ మామిళ్ళపల్లె, కొత్తపల్లె వాసులు ఉన్నారు. మేమైతే ₹1 ఇంతవరకు తగలేదు, అంత అవసరం కూడా రాలేదు, భవిష్యత్తులో కూడా రాదని విధంగా గ్రామస్తులకు చెప్తున్నాం. ఇక మనము ఇందాక చెప్పారు అన్నగారు, కేసీ కెనాల్ కింద ఉన్న వాళ్ళకి పంట మార్పిడి చేత కాదు, అధికార మార్పిడి చేత కాదు అని. కానీ ఈసారి ఖచ్చితంగా అన్నగారు చెప్పినట్టు మనము అధికార మార్పిడి చేసి, ఎప్పటి నుంచో ఉన్న మన ఊళ్ళు చూడు, వచ్చేటప్పుడు కూడా అన్నగారు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. సిమెంట్ రోడ్డు బాగాలేదు, ఎట్లయినా సరే దాన్ని అటుపక్క 2 అడుగులు ఇటుపక్క 2 అడుగులు పెంచాలని మీరు అడగక ముందే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డు ఎలాగైనా సరే ఎక్కువ దూరం ఉన్నా సరే పెంచాలని. కొత్తపల్లెకి మిగతా ఊళ్ళలాగా పెద్ద చేంతాడంత లిస్ట్ అయితే లేదు. ఈ పక్కన ఉంది ఒకటి, ఖచ్చితంగా రాముల గుడి, దాన్ని బాగుపరచాలని మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపి అన్నగారు తీరుస్తారనే ఒక ఆశతోటి మనమందరం ఇక్కడ ఏకీకృతం అవడం జరిగింది. అలాగే అక్కడ గోరీల దగ్గర ప్రహరీ గోడ కావాలన్నారు, రోడ్డు కావాలన్నారు, అలాగే డ్రైనేజ్ మార్చాలన్నారు. ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మన అన్నగారు ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే మనం 19వ వార్డు గెలిచినప్పటికీ ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాం, పెడచెవిన పెట్టారు. బోర్ ఒక 10 సార్లు రిపేర్ అయింది. రిపేర్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ల్యాప్టాప్ హార్మోనియం పెట్టలాగా పెట్టుకొని
ప్రచారం చేసి గెలిచిన తర్వాత కూడా చాలా కష్టపడ్డాడు. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 10 సార్లు బోరు చెడిపోయింది. ప్రతిసారి మేము ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ని అడిగితే, చైర్మన్ అడిగితే పట్టించుకోలేదు. ఇక ఎమ్మెల్యే గారు అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టే, మీకు అందరికీ తెలుసు, రెస్పాన్సే ఉండదు. మా అబ్బ కూడా అనేవాడు, ఇప్పుడున్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో దున్నపోతు మీద వాన పడ్డట్టే, ఏం చెప్పినా కూడా అన్ని అబద్ధాలే చెప్తాడు. 60 కోట్లు శాంక్షన్ అయిందంటాడు, 10 కోట్లు శాంక్షన్ అయిందంటాడు, అన్ని కోట్లే చెప్తాడు. కానీ మాటలు మాత్రమే కోటలు దాటుతాయి. ఇంతవరకు మనలో ఎక్కడా మార్పు అనేది రాలేదు. ఖచ్చితంగా మనము ప్రభుత్వ మార్పిడి చేయాలి. మైదుకూరులో సుధాకర్ ఎమ్మెల్యే చేయాలి. ప్రభుత్వ మార్పిడి ఎందుకు చేయాలి అంటే, కేసీ కెనాల్ ఈసారి మన కరువు వచ్చింది. కేసీ కెనాల్కు వాటర్ లేదు. అక్కడ రాజోలి దగ్గర ఆనకట్ట కడితే ఖచ్చితంగా మన కేసీ కెనాల్కు వాటర్ వస్తుంది. అట్లీస్ట్ ఒక పంటన్నా పండించుకోవచ్చు. నిన్న అన్నగారు బి కొత్తపల్లి గ్రామంలో మాట ఇచ్చారు, ఖచ్చితంగా రాజోలికి ఆనకట్ట కట్టే తీర్థమని చెప్పారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కరతాల ధ్వనులతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రైతాంగాన్ని దృష్టిలో పెంచుకొని, అసలు దాదాపు 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ఈ జగన్ రెడ్డి పెడచెవిన పెడితే ఆయన తన సొంత డబ్బు, సొంతంగా సంపాదించిన డబ్బు దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు 3,000 మందికి ఇవ్వడానికి పూనుకున్నారు. ఇప్పటికీ దాదాపు సగం మందికి ఇచ్చారు. ప్రతిసారి ఇస్తూనే పోతూనే ఉన్నారు. ఇక మనం ఎందుకు ప్రభుత్వ మార్పిడి చేయాలి అంటే, ఒక 4 ఏళ్ల కిందట ఎలా ఉన్నింది, నూనె ప్యాకెట్ ఎలా ఉన్నింది, ఎంత ఖర్చు ఉంది, సబ్బులు, ఉప్పులు, పప్పులు అన్నీ పెరిగాయి. కాబట్టి మనము వీటన్నిటిని అరికట్టాలంటే ప్రభుత్వ మార్పిడి జరగాలి. అలాగే మైదుకూరులో మన సుధాకరణ కూడా గెలవాలి. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ కరువు కాటకాలకి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరు 6 సార్లు గెలిచారు, ఒక 4 సార్లు గెలిచారు, అయినా కూడా మనలో ఏ మార్పు లేదు. మార్పు రావాలి అంటే సుధాకరణ గెలవాలి. ఎందుకంటే ఆయన డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఆయన సొంత డబ్బు తీస్తూ ఏదో ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి గ్రామస్తులకు ఒకటే విన్నపం, మీరు ఎలాగైతే ఇంతకుముందు 19 వార్డుని మన వార్డుని ఎలాగైతే గెలిపించారో ఈసారి స్వచ్ఛందంగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.